యోహాను సువార్త గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం నుంచి 34వ వచనం వరకు చదువుదాం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునని ఆమె ఏడ్చుటయు ఆమెతో ఆత్మలో మూలుగుచు ఎక్కడ నుంచి తిరని అడుగగా వచ్చి చూడమని చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ మాట దేవుని చేతులకు అప్పచెప్పుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, అత్యంత కృప కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరలా నాయన నీ పాదాలను సమీపించి ఉంటున్న ఒకసారి నీ ముఖ కాంతిలోనికి దయతో మమ్మను తోడుకొని వెళ్ళమని మాత్రము ప్రాధేయపడుతున్నాను. నీ స్వరమును వినగలుగుటకు ప్రభువా, ఆ శబ్దమును గ్రహించుటకు ప్రభువా, అంతర్ముఖమును చూడగలుగుటకు ప్రభువా, ఆత్మచేత తాకబడుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. నీవే నాతో అందరితోనూ మాట్లాడమని మాత్రము ప్రాధేయపడుతున్నాను. ఒక మాట సెలవియ్యండి ప్రభువా, మేము జీవించులాగున, జీవమును మాలో నాయన పొందులాగున ఒక మాట సెలవియ్యండి. ఇదిగో నాయన నీ కృపగలిగిన హస్తాలకు నన్ను మమ్మునందరినీ అప్పచెప్పుకుంటున్నాను. ఈ పరిస్థితులలో ప్రభువా, ఈ ప్రదేశం అంతటను అగ్ని వంటి నీ ఆత్మ భగ్గున నింపమని మాత్రము ప్రాధేయపడుతున్నాను. యాజకులు సహితము సేవ చేయలేక బయటికి వెళ్ళిపోయినంత ఆత్మ నింపుదల ఈ ప్రదేశములోను ఇదిగో నీ బిడ్డలు వింటున్న చుట్టూను అనుగ్రహించమని వేడుకుంటూ, చదవబడి నీ లేఖనాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా ఉంటుందంటే, చాలామంది ఏదో వాళ్ళు వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు ఉండాలి, అక్కడ ఉన్నాను, ఇది చెయ్యాలి, చేశాను అనేటటువంటి మొక్కుబడి భక్తి నీకు ఉపయోగం ఉండదు, దేవునికి ఉపయోగం ఉండదు. కాస్త శ్రద్ధగా వినమని మనవి చేస్తున్నాను. రాయబడినటువంటి విషయం ఏంటంటే, అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది శ్రద్ధగా వింటేనే కానీ అర్థం కాంది. ఈ రాయబడినటువంటి సన్నివేశం ఏంటంటే, ఇక్కడ పేతురు ఇక్కడ ఒక ఆయన ఉంటాడు, లాజర్ అన్న ఆయనకి రోగం వచ్చి చనిపోతాడు. చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ఆ ఊర్లోకి వస్తాడు. మార్తా మరియా అనేటటువంటి ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. అయ్యా, నువ్వు ఇక్కడ ఉంటే ఆయన బతుకుండేవాడు అని అంటారు. నువ్వు ఇక్కడికి వచ్చి చూడు అని చెప్పేసి ఆమె ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండున నేను ఆమె ఏడ్చుటయు ఆమె సహోదరులని మొత్తానికి రాసుకుంటూ వస్తాడు. అంటే ఆయన చనిపోవడం, ఈయనకి తెలవడం, ఈయన వచ్చి అక్కడికి వెళ్ళి అతన్ని దర్శించటం, అక్కడున్న జనాల యొక్క పరిస్థితిని చూచి దేవుడు కన్నీళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. జనరల్గా ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే, మన అందరికి బాగా పరిచయం. నేను ఒక ప్రశ్నతో ఈ విషయాన్ని మీకు ప్రారంభించాలనుకుంటున్నాను. కన్నీళ్లు పెట్టుకునేటటువంటి సిచ్యువేషన్ మన జీవితంలో కూడా చాలాసార్లు వస్తుంది, అవును కదా? ఏదో టైం, అది అందరి ముందు కావచ్చు, ఒంటరిగా కావచ్చు, ఏదైనా సిచ్యువేషన్లో కావచ్చు, ఏదైనా బాధలో కావచ్చు, ఎక్కడో చోట కన్నీళ్లు పెట్టినటువంటి మనిషి కూడా ఉండడు. ఈ కన్నీళ్లు పెట్టేటటువంటి సిచ్యువేషన్లో ప్రతి మనిషి కూడా ఒక ట్రాన్స్లోకి వెళ్ళి బాధపడతాం. జరిగిన దాన్ని తలుచుకును, జరగబోతున్న దాన్ని భరించలేకో, ఏదో సిచ్యువేషను బాధపడతాం. ఈ ఫీలింగ్ అనే విషయాన్ని ఒక్కసారి అనుభవించిన వాళ్ళందరూ ఉన్నారు కదా. ఏడవడం అనే ఫీలింగ్ ఉంది కదా, అది అనుభవించిన వాళ్ళు అందరూ ఉంటారు. అంటే నాకు ఒక ఫీలింగ్ కలిగి, లేకపోతే ఒక పెయిన్ కలిగి, ఒక బాధ కలిగి నేను ఏడవడం మొదలుపెట్టాను. ఇక్కడే జాగ్రత్తగా చూడాలి. దేవుడు ఎందుకు ఏడ్చాడు అంటే, నేను చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క ఫీలింగ్ ఏంటి అక్కడ.
నేను చాలాసార్లు మోకరించి ప్రార్థన చేసేస్తూ ఉంటాను, చాలా సీరియస్గా ప్రార్థన చేసేస్తూ ఉంటాను, నాకున్న బాధ చెప్పేస్తూ ఉంటాను, నాకున్న వేదన చెప్పేస్తూ ఉంటాను, నాకున్న అవసరం చెప్పేస్తూ ఉంటాను, నాకున్న అక్కర చెప్పేస్తూ ఉంటాను, నాకున్న కోరిక చెప్పేస్తూ ఉంటాను. మొత్తం నా మూడు, అది సంతోషం కావచ్చు, నా మూడు అది బాధ కావచ్చు, నా మూడు ఆనందం కావచ్చు, నా మూడు కంగారు కావచ్చు, ఏ మూడ్లో అయినా నేను అక్కడ ప్రార్థన చేసి ఆమెనని చెప్పి వెళ్ళిపోతా. సరే, నువ్వు నీ మూడ్లో మాట్లాడేసావు, బాగానే ఉంది. అవతల షేప్ అంటే నీకు ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తి యొక్క మూడ్ ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు ఎప్పుడైనా దేవుని యొక్క మూడ్ ఆలోచించావా అని అడుగుతున్నాను. ఆయన మూడ్స్ ఏమి ఉండవండి అంటారేమో. ఏడ్చెను అని అంటే దాని అర్థం ఏంటి? ఒక నొప్పి ఫీల్ అవుతాడు అనేది అర్థం ఉంది. కన్నీళ్ళు వస్తాయంటే మనం ఎట్లా బాధపడతాం ఆయన అట్లా బాధపడతాడని అర్థం అవుతుంది. ఏడ్చెను అంటే ఆయనకి కూడా స్పందించటంతో పాటు బాధపడటం, లేకపోతే ఫీల్ అవ్వడం, దుఃఖపడటం కూడా ఉంటుందని అర్థం. నేనంటాను, దేవుడు నీతో స్నేహం చెయ్యాలనుకున్నాడు, నువ్వు దేవునితో స్నేహం చెయ్యాలనుకున్నావు. ఇక్కడ వరకు సంగతి బాగానే ఉంది. నీ జీవితకాలం నీ యొక్క ఫీలింగే అవతల వ్యక్తి వినాలి, నీ జీవితకాలం నీ యొక్క సమస్య అవతల వ్యక్తి వినాలి, నీ జీవితకాలం నిన్నే అవతల వ్యక్తి అర్థం చేసుకోవాలి, నీ జీవితకాలం నీ మాట అవతల వ్యక్తి వినాలి అనే మూడ్లో నీ ప్రేమ నడుస్తోందో, నీ స్నేహం నడుస్తోందో, నీ వ్యవహారం నడుస్తోందో, నీ బంధం నడుస్తోందో. ఎలా ఉంటుంది? అర్థమవుతుందా? సరే, నేను ప్రార్థన చేస్తున్నాను, నా దగ్గరికి దేవుడు వస్తున్నాడు కదా, ఆ ఫీల్ ఏంటనేది నాకు అర్థం అవ్వాలి కదా, అప్పుడే కదా ఇంకాస్త నేను గట్టిగా పట్టుకోవడానికి ఉంటుంది. నేనేం ఫీల్ అవుతున్నాను అనేది అవతల వ్యక్తికి అర్థం కానప్పుడు, లేకపోతే అవతల వ్యక్తి ఏం ఫీల్ అవుతున్నాడో నాకు అర్థం కానప్పుడు మా మధ్యన బాండ్ ఎలా కుదురుతుంది? కుదరదు కదా. నేను మా భార్య దగ్గరికి, లేకపోతే నా భార్య నా దగ్గరకు వచ్చింది అనుకుందాం, కాసేపు వచ్చింది, నేను ఎంతసేపు నా గొడవే చెప్పుకుంటూ, నా బాధే చెప్పుకుంటూ, నాకు ఇలా చేయాలి, నాకు అలా ఉండాలి, నాకు ఇలా ఉండాలి, నాకు అలా ఉండాలి, నాకు ఇలా ఉండాలని ఆవిడ 24 గంటలు నా యొక్క మోడ్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను అనుకోండి, హ్యాపీ. ఆవిడ వస్తే రావచ్చు, కానీ నేను ఒక్కసారైనా సరే ఆమె వైపు ఆలోచించాలి కదా. ఇదే కదా బంధం అంటే. మరి యేసుక్రీస్తు భర్త అయినప్పుడు, నువ్వు భార్య పొజిషన్లో ఉన్నప్పుడు, ఈ ఫీలింగ్ విషయంలో నీ యొక్క మైండ్ సెట్ ఎలా పనిచేస్తోంది? అది నేను చెప్పే విషయం. ఎప్పుడైనా పనిచేసిందా? నేను వాక్యాన్ని చదువుతున్నాను, చాలాసార్లు వాక్యాన్ని చదువుతున్నాను, ఈ వాక్యం నాతో మాట్లాడడం మొదలు పెడుతోంది. నేనంటాను, ఏ స్టాండర్డ్లో అంటే ఏ మూడ్లో అది నీతో మాట్లాడుతోంది? పోనీ ఇదా నిన్నవా? ఒక్కొక్కసారి సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చెను అని రాస్తాడు. ఒక్కొక్క చోట ఏమంటే, రే నిన్ను ఆదరించువాడను నేనేరా, నిన్ను ఉద్ధరించువాడను నేనేరా అంటాడు. అంటే అవతల వ్యక్తి యొక్క మోడ్ ఏంటో అర్థమైతే నీకు ఇంకాస్త బాగా హత్తుకోవడానికి అర్థమవుతూ ఉంటుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ నీకు అది తెలుస్తోంది, కానీ ఆయన భావము, ఆయన యొక్క ప్రేమ, ఆ మోడ్ నీకు తెలియటల్లా. చాలాసార్లు ఈ విషయాలు నీకు చెప్పడానికి దేవుడు నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు, కానీ నువ్వు అర్థం చేసుకునేటటువంటి సిచ్యువేషన్లోకి ఇంకా ఎదగల. నేను ఒక మాట చదువుతున్నాను చూడండి. యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. దేని గూర్చినది? జీవవాక్యమును గూర్చినది అని రాశాడు. ఇక్కడ నుంచి నాకు ముందుకు వెళ్ళి చావు. జీవవాక్యమును గూర్చినది. దీని గురించి ముందుకెళ్తే ఆయన ఏమంటాడంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించనని అక్కడ చెప్తాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఇక్కడ చెప్తాడు. వాక్యము యొక్క ఆ రూపము గురించి చెప్తున్నాను, దాని మూడ్ స్వింగ్ గురించి చెప్తున్నాను. ఆ వాక్యము ఎలా ఉన్నది? ఆది యందు దేవుడు జీవవాక్యమును గూర్చి ఏది ఉండెనో అంటాడు. నేను అదే అడుగుతున్నాను, ఏది ఉన్నది అని. నేను దేవునితో స్నేహం చేస్తున్నాను, కానీ దేవుడు మూడ్ స్వింగ్స్ నాకు అవసరం లేదు. అసలు దేవుడు ఏది కోరుకుంటున్నాడో నాకు అనవసరం. నేను బయటికి వెళ్ళాలి, నన్ను బండి మీద తిప్పాలి, నేను బజార్లోకి వెళ్ళాలి, నాకు చీర కొనాలి, నేను ఫలానా చోటుకి వెళ్ళాలి, నాకు ఏదైనా గిఫ్ట్ కొనాలి, నేను ఫలానా పని చేయాలి, నాకు 2 ఐస్ క్రీములు ఇప్పించాలి,
నేను ఇలా చేయాలి, నన్ను అందంగా చూసుకోవాలి. బాగానే ఉంది, నీ కోరికలన్నీ బాగానే ఉన్నాయి, నీ గొడవ అంతా బాగానే ఉంది, హ్యాపీ. నేనంటాను ఒకసారి వెనక్కి తిరుగు. అసలు నీ దగ్గరకు వచ్చి దేవుడు ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నాడు. మార్తా మరియా దేవునికి ఇష్టమైన వాళ్ళ కాదా? లాజరు ఇష్టమైన వాడా కాదా? చనిపోయాడు. వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని చూసి దేవుడు బాధపడ్డాడు, దుఃఖించాడు, ఏడ్చాడు అనే సెంటెన్స్ రాసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. క్లియర్గా చెప్తున్నాడు, చాలా బాధ అనిపించింది. నన్ను చూసి కూడా ఇట్లా బాధపడ్డాడు అనిపించింది. అసలు దేవుడు ఎందుకు బాధపడతాడు అనిపించింది. దేవుడు ఎలా బాధపడతాడు అనిపించింది. మీకు అర్థం కావడం కోసం ఇంకొక మాట చదువుతున్నాను చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. అమ్మా చదవండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా, అమ్మా బాగా చదివారా? కరెక్ట్గా చదివారా? మిశ్రిత జనం అన్నాడు, కానీ ఇశ్రాయేలీలు ఏడవడం ఏంటి? చదివారా కరెక్ట్గా? మిశ్రిత జనం అన్నాడు, కానీ ఏడ్చింది ఎవరంట? ఇది ఎలా సాధ్యం? మాంసాపేక్ష ఎవడుంటే వాడే కదా ఏడవాలి, అవునా కదా? ఇశ్రాయేలీలు ఏడవడం ఏంటి? మిశ్రిత జనము మాంసాపేక్ష కలిగి ఉండడం ఏంటి? ద సిచ్యువేషన్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. నేనే కానీ రెండు షేపులు ఉంటాయి నాలో. ఒక షేప్ ఏంటి? అందరి దగ్గర చాలా మంచోడే, చాలా మంచోడే, చాలా నెమ్మదస్తుడే, చాలా ప్రార్థనాపరుడే, చాలా భక్తిపరుడే అని కనిపించుకోవడానికి తాపత్రయపడేటటువంటి షేప్ ఒకటి ఉంటుంది. నిజానికి నా లోపల ఇంకో షేప్ ఉంటుంది. కోపం వచ్చినప్పుడు ఒరిజినల్ షేప్ ఉంటుంది. నా ఇష్టము నన్ను పిలుస్తున్నప్పుడు నా ఒరిజినల్ షేప్ వేరుంటుంది. ఈ రెండు లక్షణాలు నాలోనే ఉంటాయి, ఈ రెండు గుణాలు నాలోనే ఉంటాయి. నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, వాక్య బోధన కూడా చేస్తూ ఉన్నాను, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, చాలా మంచిగా పనిచేస్తూ ఉన్నాను. ఇది సరిపోద్దా భక్తికి? క్లియర్గా అడుగుతున్నాను, ఇది సరిపోద్దా? భర్తతో తాళి కట్టించుకున్నాను, కాపురం చేస్తున్నాను, వడ్డిస్తున్నాను, మంచిగా చూసుకుంటున్నాను, సేవ చేస్తున్నాను, పిల్లలు కన్నాను, ఇది సరిపోద్దా కాపురానికి? ఏం కావాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. మనుష్యుల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే, ఈ మాట మీరు చాలాసార్లు చదివారు కదా, చాలా మందికి వచ్చేసి కూడా. నేను అంటాను, ప్రేమ గురించి చెప్పాడు బాగానే ఉంది, భాష ఎందుకు ఎత్తాడు అంటారు? సరే, మనుషుల భాష, మనుషులం కాబట్టి మన భాష ఎత్తాడు, దేవదూతల భాష ఎత్తాడు. ఈ భాషకి ప్రేమకి సంబంధం ఏంటి? వ్యక్తపరుస్తాడికి ఒక రైట్. ఇంకా భాషకి దానికి ఏంటి బంధం, సంబంధం ఏంటి అంటే దేవుని ఒకసారి ఇందాకలే చెప్పాను నేను, కొద్దిగా ఆలకించటానికి ప్రయత్నం చేయండి. భాషకి దీనికి సంబంధం ఏమిటి? ప్రేమకి. ప్రేమకి భాషతో సంబంధం ఏమి ఉండదు కదా. ప్రేమకి దేంతో సంబంధం? రిలేషన్తో సంబంధం, పరిచర్యతో సంబంధం, బంధంతో సంబంధం. అది వేరే. నా భాష ఆవిడకి అర్థం కాకపోవచ్చు, ఆవిడ భాష నాకు అర్థం కాకపోవచ్చు, ఒకవేళ ఆవిడ మూగత కావచ్చు, నేను గుడ్డోడిని కావచ్చు, కానీ ప్రేమ నడుస్తుంది కదా. కానీ భాషల గురించి ఎందుకు ఎత్తాడంటారు? మనం చదివాం కదా వాక్యం చాలాసార్లు, కానీ ఏంటంటే చదువుతాం కానీ మనం దాంట్లోనికి పోం. ఇది వెరీ క్లియర్. అలాగే దేవుని దగ్గరికి వచ్చి కూర్చుంటాం కానీ ఆయన మూడ్ స్వింగ్లోకి, లేకపోతే ఆయన యొక్క ఆ మూడ్లోకి పోం. భర్త నా మాటే వినాలి, నా విషయమే అతనికి వినాలి, అతనే వినాలి, అతనే వినాలి, అతనే వినాలి. ఇది మన యొక్క వన్ సైడ్ లవ్. ఒక్కసారి కూడా దేవుని యొక్క మాట మనం వినం. ఆ ప్రేమ అనే దానికి సంబంధించినటువంటి ఒక భాష చెప్పుకొచ్చాడు. మనుషులకు ఉంటుంది, దేవదూతలకు కూడా ఉంటుంది. ఆ రిలేషన్కి సంబంధించినటువంటి భాష గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అదేంటంటే, దేవదూతల దగ్గరికి వెళ్ళారు,
అక్కడ అంత రిలేషన్ ఏమి ఉండదు. మనుషుల దగ్గరకు వచ్చాడు, అక్కడ కూడా అంత రిలేషన్ ఏం కనిపించలే. చిత్తము ప్రభువా, చిత్తము ప్రభువా అని కనబడడం మొదలుపెట్టి ఆడు జీవితకాలం సేవకుడిగానే కనబడ్డాడు. వీడు జీవితకాలం చెప్పుకునేవాడుగానే కనబడ్డాడు. నాకు ఈ 2 విద్యలు వచ్చు, సేవకుడిగా ఉండడం వచ్చు, చక్కగా నేను వినవించుకోవడం కూడా నాకు వచ్చు. అయితే ఈ 2 కాదు ప్రేమ. ప్రేమ అంటే నేను చెప్పుకోవడమే కాదు, అవతలి యొక్క మూడ్లోనికి నేను వెళ్ళడం. ఫోన్ చేస్తాను నేను, హలో అని మొదలు పెడతా. అవతల వ్యక్తి బండి మీద ఉన్నాడా, బస్సులో ఉన్నాడా, ట్రాఫిక్లో ఉన్నాడా, ఎక్కడో మీటింగ్లో ఉన్నాడా, ఏదో సిచ్యువేషన్లో ఉన్నాడా, ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాడా, దట్ ఈస్ నాకు అంత అనవసరం. ఫోన్ ఎత్తడానికి ఎంతసేపేటి? నేను ప్రార్థన గురించి చెప్తున్నాను. సిచ్యువేషన్, అవతల వ్యక్తి ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో, ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాడో, అతను ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అనేది నేను వినను, అర్థం చేసుకోను, ఆలోచించను, ఎటువంటి మనసు పెట్టను. ఆది నుండి ఏది ఉండేనో అని నేను వాక్యాన్ని చదువుతున్నాను, ఏది ఉందో ఏనాడు చూడను. నాకు ఈ భాష తెలుసు, నాకు ఆ భాష తెలుసు, కానీ ప్రేమ మాత్రం లేదు. దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రతిసారి, నీ గదిలోకి వస్తున్న ప్రతిసారి, నిన్ను ప్రేమించి నీ మీద ప్రేమ చూపుతున్న ప్రతిసారి, ఆయన ఫీలింగ్ నీకు అర్థం కాకపోతే, ఆయన ప్రేమ వ్యక్తీకరణ నీకు అర్థం కాకపోతే ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్? సరే, నీవు బాగానే అనుభవిస్తున్నావు. వచ్చాడు దేవుడు, కూర్చున్నాడు, ఇలా మాట్లాడడం మొదలు పెట్టావు. పరిశుద్ధాత్ముడు పోన్లేవే బాధపడకు అని ఇలా నెత్తి మీద చెయ్యేసి ఇట్లా తాకుతూ ఉంటే అలా స్పర్శ కలుగుతూ ఉంది. ఆత్మచేత నింపబడుతున్నాను, బాగానే ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆయనతో మాట్లాడిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. బాగుంది. రివర్స్లోకి వెళ్ళు. సరే, నీ దగ్గరకు వచ్చి ఆయన ఏమైనా సంతోషపడ్డా? అది నేను అడిగేది. భర్తతో నువ్వు సంతోషంగా ఉన్నావు, హ్యాపీ. నీతో భర్త సంతోషంగా ఉన్నాడా? అది ప్రశ్న. ఎవరిని ప్రాణేశ్వరి అని పిలవగలుగుతాడంటారు? పరమగీతముల భాషలోకి వచ్చాను. ఎవరిని పిలవగలుగుతాడంటారు? బజార్లోకి వెళ్ళగానే, ఇగో మర్చిపోయాను, పచ్చిమిరకాయలు అట్రా, కూరగాయలు మర్చిపోతావేమో, జాగ్రత్త పట్రా. జీవితకాలం ఏదోతే 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 అని చెప్పడం, ఆయన తీసుకురావడం. అలాంటి అమ్మాయిని పక్కనెట్టుకుని అందరిలో నా ప్రాణేశ్వరి అని చెప్తాడా? ఓపెన్గా చెప్తున్నానబ్బా అంటారా? అంటారు కదా. మరి నిన్ను ప్రాణేశ్వరి అని దేవుడు పిలవాలంటే నువ్వు ఏ వింగ్లో ఉండాలి కదా. జీవితకాలం నిన్ను ఆయన అర్థం చేసుకోవడమే, జీవితకాలం నీ పనులు చేయడమే, జీవితకాలం నీ అవసరాలు తీర్చడమే, జీవితకాలం నీ బాగోగులు చూడటమే అంటున్నావు. ఓకే, మంచిదే, భర్త చూడాలి, చూడకూడదని నేను చెప్పట్లా. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నీ ప్రియుని గురించి ఆది నుండి ఏది ఉండేనో, నేను దేన్ని కన్నులారా చూచి తినో, దేన్ని నిదానించి తాకి తినో, నేను దేన్ని కనుగొంటినో, ఈ సెంటెన్స్కి సమాధానం చెప్పాలా? నా ప్రియుడు ధవలవర్ణుడు అని చెప్పగలగాల. ధవలవర్ణుడు అని రాశాడు కదా. ధవలవర్ణుడు అంటే అర్థం ఏంటి? తెల్లగొన్నవాడు అన్నారు, అంతేనా? తెల్లగా ఉన్నాడని ఎప్పుడు అర్థం అవుతుంది? నాకు పరిచయం అయినప్పుడు అర్థం, అంతే కదా. సార్, ఇది దీనికన్నా వైట్ క్లాత్ లేదా, ఇది పాల రంగులో ఉంది, అలా కాదు వైట్ కలర్లో కావాలి అంటే వాడికి పాల రంగు తెలుసు, వైట్ కలర్ తెలుసు. ధవలవర్ణుడు అంటే ఆ యొక్క కాంతివంతమైనటువంటి వెలుగు ఉన్నది అని అర్థమైంది. అంటే అది అర్థమైంది అంటే దానికి తెలుపు తెలుసు, దానికి నలుపు తెలుసు, దానికి ఎరుపు తెలుసు, దానికి నీలం తెలుసు, దానికి పచ్చ తెలుసు, అని తెలుసనే కదా. ధవలవర్ణుడు అని అంటే వాళ్ళకి ఒక షేపే అర్థమైంది కాదు, నాకు అన్ని షేపులు వచ్చేటటువంటి వైట్ కలరే తెలుసు నాకు. అంటే ఇంద్రధనస్సులాగా 7 రంగులు దీనిలో ఉన్నాయి, కానీ ఇది తెల్లగానే కనబడుతుంది అని దేవుని గురించి ఆమె చెప్తున్నటువంటి ఒక భీకరమైన విషయం అది. ఇంద్రధనస్సు తెలుసా మీకు? అది వైట్ కలర్లో నుంచి వచ్చింది. ఒక తెల్లని రాయిలోకి ఒక కాంతి కిరణాన్ని పంపిస్తే 7 రంగులను అది ప్రతిబింబిస్తుంది. అది పంపించింది ఏంటి? వైట్, తెల్ల కిరణం పంపించాడు. వీళ్ళందరికీ మీ ఆయన ఏంటి అంటే తెల్ల కిరణం అని చెప్తాడు. కాదు, ఈ భాషలో 7 రంగులు ఉన్నాయి మా ఆయనలో అంటాడు. మా ఆయనలో చాలా కలర్స్ చూశాను నేను అని చెప్తాను. చాలా కలర్స్ చూశాను మా ఆయనలో, చాలా రంగులు ఉన్నాయి అని అందులో ఓ రంగు పరిచయం చేశాడు, రత్నవర్ణం. ఇవన్నీ ఎందుకు దాచిందంటారు? చదువుతున్నామా బైబిల్ మనం?
ఏదో ఆయన చెప్పాలా, ఆయన చెప్పాడు, నేను చెప్పాలా, నేను చెప్పాను, ఈవిడ చెప్పాలా, ఈవిడ చెప్పింది వినిపోతున్నారా? ఇది లైఫ్ అమ్మా. నువ్వు నేను ఖచ్చితంగా పరలోకంలోకి వెళ్ళాలా, అది లైఫ్. ఇవాళ నాకు ఏదైనా కలిసి రావచ్చు, కలిసి రాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ దేవునిలో నువ్వు నేను పరలోకంలో చక్కటి మెళ్ళో కండువా కప్పి నన్ను పరలోకంలోనికి నాతో పాటు మిమ్మల్ని ఆహ్వానిస్తుంటారే, వీళ్ళరా దొమ్మేరు సావరం అని సంఘం ఉంది, చాలా తక్కువ మంది ఉండేవారురా. అక్కడ వీళ్ళు అక్కడి నుంచి వచ్చారా అని చెప్పాలి. అక్కడ అందరూ చెప్తా ఉంటారే, మీరా ప్రార్థన చేస్తుంది, పరలోకంలో మీ గురించి పెద్ద ధూపమే వచ్చిందిరా, పెద్ద చర్చ జరిగింది అని చెప్పడం జరుగుద్ది. ఇది అబద్ధం కాదు, నిజం చెప్తున్నా నేను, ఏదో పొగట్టగా చెప్పట్లా. ఇది మొన్నే నాకు తెలిసింది. అదొచ్చి చెప్పింది, నిన్ను ఖచ్చితంగా నా ప్రజల్ని ముట్టుకుంటున్నావు, నువ్వు నా వాళ్ళని ముట్టుకుంటున్నావు, అసలు నీ సంగతి ఏంటో తెలుస్తా నేను అని అంది. నాకు మబ్బిడిపోయింది ఒకసారి, ఏంటిది ఇలా అంటుంది అని. ఓ చీకటి వచ్చి మాట్లాడుతుంటే ఇలా అంటుంది ఏంటిది అనిపించింది. అసలు నిన్ను వెళ్ళేవనా, నా వాళ్ళు మార్చేస్తావు నువ్వు అని అంది. నీ వాళ్ళని మేము మార్చడం ఏంటి అనుకున్నాను నేను. ఏం మాట్లాడుతుందో వినాలని చెప్పి చాలాసేపు విన్నా నేను. చాలా మాట్లాడింది అది. నాకు అప్పుడు అర్థమైంది, పరలోకంలోకి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఒక ఛాన్స్ ఇయ్యి, నేను ఆ ఇంటికి వెళ్ళాలి, నాకు ఒక ఛాన్స్ ఇయ్యి, నేను ఆ ఇంటికి వెళ్ళాలి అని అడిగింది. అది అడిగితే చర్చ జరగకుండా ఉంటుందా? ఎందుకు వెళ్ళాలి అనే ప్రశ్న జరగకుండా ఉంటుందా? అంటే అడిగింది అని అంటే దీని మీద డిబేట్ జరిగిందనే అర్థం. డిబేట్ జరిగిందంటే ఇక్కడ సిచ్యువేషన్స్ అన్నీ పరలోకంలోకి వెళుతున్నాయని అర్థం. పరలోకంలోకి వెళుతున్నాయంటే అక్కడ రాయబడుతున్నాయని అర్థం కదా. హల్లెలూయా. కానీ నాకు అక్కడ తెలిసిన విషయం ఏంటంటే అగ్ని వంటి కార్యం ఈ సంఘంలో జరుగుతోంది. హల్లెలూయా. అగ్ని వంటి కార్యం ఇక్కడ జరుగుతోంది, పరలోకంలోకి వెళ్ళినటువంటి కార్యం జరుగుతుంది. అట్లాంటి భక్తిలోనికి నడవాలన్నదే నా ధ్యేయం, నా లక్ష్యం, నా యొక్క ముఖ్య ఉద్దేశం. పరిశుద్ధాత్ముడు నాకు నేర్పుతున్నటువంటి గొప్ప పాఠం అది. అల్లాటప్పగా బైబిల్ అట్టుకుని నేను వెళ్ళిపోయి దేవుల్లో ఉండిపోయి దేవుల్లో చేసేయాలి భక్తి అంటే అది ఎక్కడేం చేయొచ్చు, ఇక్కడే చేయాల్సిన. కానీ దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూస్తున్నప్పుడు నవ్వుతున్నాడా, ఏడుస్తున్నాడా, బాధపడుతూ ఉన్నాడా, లేకపోతే ప్రేమతో ఉన్నాడా, కొద్దిగా కోపగించాడా, ఇలా అలిగాడా, ఈ వింగ్స్ అర్థం కావాలి కదా. ఈ 7 రంగులు నీకు అర్థం కాకపోతే పరలోకంలోకి వెళ్ళాక ధవళవర్ణుడని చెప్పడానికి ఎట్లా ఉంటుందంటే ఓ పెయింటింగ్ చూపించి చెప్పించాలి. దేవునిలో ఉన్న లక్షణాలు నీకు అర్థం కాకపోతే దేవుడు చేసే పని ఏంటంటే వాళ్ళిద్దరూ ఇష్టమైన వాళ్ళు అయినప్పటికీ వాళ్ళను చూసి నొచ్చుకుని ఏడవడం. ఎందుకు ఏడ్చాడు మార్తమ్మని మరియమ్మని చూసి? నీకు అర్థమవుతుందా ఎందుకు ఏడ్చాడు? ఆయన ఫీలింగ్స్, ఆయన భావాలు, ఆయన ఉద్దేశాలు వీళ్ళకి ఎప్పటికి అర్థమవుతీరా అని ఏడ్చాడు. దేవుడు ఏడవడానికి కారణం ఏంటంటే నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది, ఇది నా వైపు ఎందుకు చూడలేకపోతుంది, నా ఫీలింగ్స్ ఎందుకు అర్థం కావటం లేదు, దీనికి నన్ను ఎలా చూడాలనుకుంటున్నాను అలా ఎందుకు చూడలేకపోతుంది, నేను పరిచయం చేసుకుంటున్నాను, నేను అలా ప్రత్యక్షపరుచుకుంటున్నాను, మాట్లాడుతున్నాను, ఇవన్నీ చేస్తున్నా, ఇది నన్ను ఎందుకు అర్థం చేసుకోవటం లేదని చెప్పి దేవుడు ఏడుస్తున్నటువంటి సన్నివేశం బైబిల్ గ్రంథంలో. అది నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, నీకు దేవుని ఫీలింగ్స్ ఎంతవరకు పరిచయం? నేను ప్రార్థన చేయాలనుకున్నా హ్యాపీ, నేను ప్రార్థన చేయాలనుకున్నప్పుడు దేవుని ముఖం ఎర్రగా ఉందనుకో, అంటే కోపంగా ఎందుకున్నాడు నాకు అర్థం అవ్వాలి కదా. అర్థం అవ్వాలా, అర్థం వద్దా? లేదు నా ఫీలింగే నీతో మాట్లాడుకుంటాను, నా భాషే నీతో చెప్పుకుంటాను, నా గొడవే నీతో మాట్లాడుకుంటానని నువ్వు మాట్లాడుకుని బయటకు వచ్చావు అనుకో, ఎలా ఉంటుంది దేవునికి? దేవునికి ఎలా ఉన్నా పోనీ నీకు ఎలా ఉంటుంది? పోనీ ఈ రెండు కలిపి కాపురం అందామా? ఎవడు ఎలాంటి కాపరం దేవునితో చేస్తున్నాడో జాగ్రత్త సుమి. ఎలాంటి కాపరం దేవునితో చేస్తున్నావు అనేది జాగ్రత్త సుమి. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. భర్తకి ఇష్టమైనటువంటి భార్య అంటే భర్త ఇష్టాన్ని బట్టి నడుచుకునేటటువంటి భార్య, ఆమె ఇష్టాన్ని జాగ్రత్తగా చూడగలిగే భర్త, ఈ రెండు కూడా వీళ్ళిద్దరికి ఉండవలసినటువంటి లక్షణాలు. ఆమెకి ఫలానాది ఇష్టం ఆయనకు అర్థమవుతోంది, ఆమెకి ఫలానాది ఇష్టం అది అర్థమవుతోంది, అలాగే భర్తలో ఇది భర్తకి ఇష్టం ఇది ఇష్టం అనేది అర్థమవుతోంది. ఈ రెండు ఇష్టాలు కలిసినదే ప్రేమ. దానికి భాష ఉండదు. భాషే ఉండాలంటే అది పరలోకపు భాష, ఇది తెలుగు భాష.
ఆ భాష కావాలని అర్థం. ఆ ప్రేమ ఉండాలి. భగవంతుణ్ణి నేను అర్థం చేసుకోవాలనేటటువంటి తపన నాకు ఉండాలి. నా బాధలు ఎలాగో చెప్పుకుంటా, నా కష్టాలు ఎలాగో చెప్పుకుంటా, నా ఆలోచనలు ఎలాగో చెప్పుకుంటా, నా ఇష్టాలు ఎలాగో చెప్పుకుంటా, నా అవసరాలు ఎలాగో చెప్పుకుంటా, నా ఇబ్బందులు చెప్పుకుంటా. ఓకే, తప్పేం కాదు, భర్తకే చెప్పుకోవాలి భార్య. దాంతోపాటు భర్త ఇష్టాలను కూడా అనుసరించాలి. భర్త ఇష్టాన్ని అనుసరించినప్పుడు, అతని మూడుని చూసినప్పుడు, అతడు కోపంగా ఉన్నాడా, ప్రేమగా ఉన్నాడా, బాధగా ఉన్నాడా, అలసిపోయి ఉన్నాడా, లేదా ఇబ్బందిలో ఉన్నాడా, ఏ పరిస్థితిలో ఉన్నాడా, ముందు అది చూసిన తర్వాత నీవు అతన్ని సేదతీర్చిన తర్వాత నీ ఇబ్బంది చెప్తే క్షణాల్లో దేవుడు తీర్చేయడం జరుగుతుంది. అవునా కాదా? వన్ సైడే చెప్పే స్టోరీని ఏమంటారు? వెరీ సింపుల్, నస్ అంటారు. తప్పించుకోలేడు, తప్పుకోవడానికి దారి ఉండదు. ఇలా ఫేస్ పెట్టి అన్నీ నేను వింటున్నాను అన్నట్టుగా ముఖం పెట్టి, వచ్చిందిరా దేవుడా అన్నట్టు మనసు పెట్టి అన్నీ వినేసిన తర్వాత చివరిలో ప్రశ్న అడుగుతారు. ఆ ఒకటే మనం ఎప్పుడు ఏం లేదనుకోండి అంటే చెప్తున్నా నేను. అప్పుడు ఏం చెప్పాలో తెలియదు ఆయనకి. అంతా అయిపోయాక అర్థమవుతుంది ఇతను ఏమీ లేదు, నటించాడని. ఇట్లాంటిది లవ్ అనరు. నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కదా, నేను ఆయన్ని ప్రేమించాలి కదా. నా దేవుడు నన్ను ఎందుకు ప్రేమించాడో నాకు తెలియట్లేదు, కానీ నేను నా దేవుణ్ణి మాత్రం ఆయనే సర్వం అనుకుని ప్రేమించడం మొదలు పెట్టాను కదా. నేను ప్రేమించటం అంటే నేను ఆయన అర్థం చేసుకోవడం. నేను ప్రేమించటం అంటే ఆయన కోసం నా ఇష్టాన్ని కూడా వదులుకోవడం. నేను ప్రేమించడం అంటే ఆయన ఇష్టాన్ని తెలుసుకుని నడుచుకోవడం. నేను ప్రేమించడం అంటే ఆయనను చెయ్యబట్టుకుని అనుసరించటం. ఫైనల్గా అడుగుతున్నా, నువ్వెప్పుడైనా అట్లా అనుసరించవా? నాతో చెప్పొద్దు, దేవునితో చెప్పండి. అనుసరించగలుగుతున్నావా? దేవుని మూడు చూడగలుగుతున్నావా? నీ గదిలోకి వస్తున్నాడు, నీ ఇంటికి వస్తున్నాడు, నీ దగ్గరకు వస్తున్నాడు, ఏదో సేవ చేయాలి, ఏదో సహాయం చేయాలని వస్తున్నాడు, బాగానే ఉంది, మంచిదే. ఇంటికి వచ్చిన మనిషిని అన్నీ చెప్పేసి అలా చెప్పేసి కుర్చీ కూడా వేయకుండా వందనాలండి అని పంపించేశారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ మనిషి నేనైతే మళ్ళీ పోను, ఆ ఇంటికి మళ్ళీ పోను, ఎందుకంటే వాళ్ళంత ఇబ్బందిగా ఉన్నారు కదా అని. కానీ దేవుడు వస్తూనే ఉన్నాడు. విచిత్రం ఏంటి తెలుసా? ప్రకటన గ్రంథంలో నీ ద్వారము దగ్గర తలుపు ఏంట, నా గొంట్లో బాల అని ఇలా సాసుకుని నేను మంచమే పడుకున్నా అంటే ఆమె వింగ్స్లో ఉందంతే. దేవుని యొక్క మనసును కానీ, దేవుని యొక్క ప్రేమను కానీ, దేవుని యొక్క ఉద్దేశాన్ని కానీ, ఆయన అభిప్రాయాన్ని కానీ చూడటం. ఆమె చాలామంది ఇలాగే భక్తి చేస్తూ ఉన్నారు. ఇలా భక్తి చేస్తున్న వారి కొరకు రాయబడినటువంటి విషయమే యేసు కన్నీళ్లు విడిచాడు. జాగ్రత్త, నీ దేవుడు నీ కోసం కన్నీళ్లు విడవడం అంటే చాలా పాయింట్ అవుట్ అయినటువంటి విషయం. పరలోకంలో గుర్తుండిపోయేటటువంటి విషయం. భార్యను రక్షించటం కోసం భర్త కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతూ చేశాడంటే వేరు. కానీ భార్య అర్థం చేసుకోవటం లేదే నన్ను కన్నీళ్లు పెట్టుకుంటే మాత్రం ప్రమాదమైనటువంటి భక్తి అని అర్థం. నీ కోసం దేవుడు నీ తట్టు చేతులు చాచి చాలాసార్లు పిలుస్తూ ఉన్నాడు. అంత ప్రేమ నీలో ఎందుకు పుట్టడం లేదు? ఏది లోపమో, ఎక్కడ నీవు దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నావు, ఎక్కడ దేవుని ఆలోచనల్లోనికి పోలేకపోతున్నావు, ఎక్కడ నీ అభిప్రాయాలకు వరకు మాత్రమే పరిమితం అయిపోయావు, నిన్ను నీవు పరీక్షించుకునేటటువంటి సమయం ఇది. నిన్ను నీవు పరీక్షించుకోవలసినటువంటి సమయం. రండి పరీక్షించుకుందాం. పరిశుద్ధాత్ముడు మన చేత మన పాపములన్నీ ఒప్పింపచేసి దేవునికి సన్నిధిలో నీతిమంతులుగా నిలవబెట్టునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.